నమస్తే అందరికీ. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమత కిచెన్ అండ్ బ్లాగ్స్. టమాటో పప్పు. అసలు టమాటా పప్పు ఇష్టం లేని వాళ్ళంటూ ఉంటారా? ఉండరు కదా! అలాంటి టమాటా పప్పుని చాలా సింపుల్‌గా, వెరీ టేస్టీగా ఎలా చేయాలో చూసేసేయండి. ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు వేసుకోండి. మంచిగా వాష్ చేసి వేసుకోండి. దాంట్లో ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకోండి. ఒక 4, 5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా చింతపండు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్, ఒక టీ స్పూన్ ఆయిల్, ఒక టీ స్పూన్ కారం. సాల్ట్ ఇప్పుడు వేయకూడదు, లాస్ట్‌లో యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ లీటర్ వరకి వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకి ఉడకనివ్వండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్‌లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. పప్పు ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో పోపు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. దాంట్లో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. వెల్లుల్లి కూడా ఇక్కడ మ్యాష్ చేసి వేసుకోండి. కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా పప్పు యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని సాల్ట్ తగినంత వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటా పప్పు అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. మీరు కూడా ఈ విధంగానే చేస్తారా? ఇంకా వెరైటీగా ఏదైనా చేసేది ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.